మనకి ఇష్టమైంది అదే. శిక్షణలు తగ్గించే కొత్త కొత్త చట్టాలు కాదు సారు, పేదవాడి బ్రతుకులు మారే చట్టాలను రూపొందించండి. స్వదేశీ వస్తువులను వినియోగించే చట్టాలను అమలు చేయండి. గల్ఫ్ బాధితుల సమస్యల కృషికి చట్టాలను తేండి. కార్మికుని కర్షకుని స్థితిగతులను మార్చే చట్టాలను తేండి. ఏ వ్యవస్థలోనైనా సంస్థలోనైనా దళారుల ఆధిపత్యం లేని చట్టాలను రూపొందించండి. నిత్యావసర సరుకులు ధరలు తగ్గించేందుకు చట్టాలను అమలు చేయండి. ప్రైవేటు వైద్యశాలలో పాఠశాలలో ఫీజుల నియంత్రణకై చట్టాలను కఠినంగా అమలు చేయండి. అప్పుడే నా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి సూపర్. అధికారులకు ఆర్డర్, రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పని పూర్తయిన తర్వాత నేను కంప్యూటర్ ఆపేస్తాను, మీరు సిస్టమ్ లాగౌట్ చేయండి. ప్రధాని మోడీ ఆఫీసులో అన్ని సిస్టమ్స్ బాధ్యతను ఒక్కరికే అప్పగించాలని సూచన చేస్తున్నాను. వాస్తవాన్ని కూడా, ఎందుకంటే వాళ్ళకు బాధ్యత ఉండాలి. ఇప్పుడు సైబర్ నేరాల కోసం లాగౌట్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎవరైనా లాగిన్ అవుతారు, అంతే, అది ఇబ్బంది అవుతుంది. కానీ ఇట్లా పైసా పోగేసి ఇస్తున్నాం. 3 విడతల్లో రైతు రుణమాఫీ నిధుల జమ. 18 సాయంత్రం 4లోగా 1 లక్ష వరకు మాఫీ. రేషన్ కార్డు లేని 6 లక్షల మందికి రుణమాఫీ. పథకం అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపాం. రైతుల ఆత్మహత్య నివారణకి హామీల అమలు. రాహుల్ హామీ ఇస్తే అమలు అవుతుందనే లక్ష్యం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటానన్న రేవంత్. ప్రజాభవన్ సమావేశంలో రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. ఇప్పుడు కడుపు కట్టుకున్నట్టన్న ఏమన్నా పైసా పోగేసి ఇస్తున్నట. ఎవరు పోగేసారు? వీళ్ళ ఇంటకే పైసలు తెచ్చి పోగేసారు. మరి వాళ్ళు చెప్పేది అదేగా, ఇంతకే ఆడికే ఈడికే దేవుకొచ్చి ఆ బీరువా కిందికి ఆ బట్టల కిందికి కిచెన్ లో వంట డబ్బాల కిందికి తీసుకొచ్చి ఇస్తున్నాం మేము అన్నట్టు చెప్పిరారు. ఇప్పుడు ఇంత రుణమాఫీ ఇచ్చినా కానీ ఖరీఫ్ సీజన్ లో పైసలు రైతు భరోసా ఇవ్వతే మోసం ఆయనకు. మాకే లేదు, మా ఆఫీస్ కి ఇంతవరకు, మా రూమ్ కి, కరెంట్ కు 200 యూనిట్లు, మా 100 యూనిట్లు దాటదు. కాలేదు బిల్లు 0 బిల్లే రాలేదు ఇంతవరకు.